తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. గతంలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మెరిట్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న 563 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సింగిల్ బెంచ్ ఆదేశాల వల్ల తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్న అభ్యర్థులు హైకోర్టు తాజా నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది. గతంలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మెరిట్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న 563 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సింగిల్ బెంచ్ ఆదేశాల వల్ల తమ భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందుతున్న అభ్యర్థులు హైకోర్టు తాజా నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.